అన్నీ విడిచిపెట్టేసి హిమాలయాలకి వెళ్లి తపస్సు చేసుకుంటూ ముక్కు మూసుకుని కూర్చుంటున్నటువంటి వాళ్ళ మీద కూడా బాణం వేసినంత మాత్రం చేత అన్నీ విడిచిపెట్టి వాళ్ళు వశపడిపోయేటట్టుగా చేయగలిగినంత శక్తిని మన్మధుడు పొందాడంటే అమ్మా ఇన్ని బలహీనతలున్నవాడు పైగా అన్నిటినీ మించి పెద్ద బలహీనత శరీరం లేదు అనంగో. ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అమ్మ? లోకాలన్నిటినీ గెలుస్తున్నాడంటే అపాంగత్తే లబ్ధ్వా. ఒక్కసారి నువ్వు ఇలా చూసావు ప్రేమతో, ఇలా చూసేటప్పటికి అంత శక్తి వచ్చేసింది. అమ్మా ఏమి నీ చూపు గొప్పతనం. జగదిదమనంగో విజయతే. ఆ తల్లి మన్మధుడు వంక అలా చూడ్డంలో మళ్ళీ ధర్మచక్రం తిరిగింది, మళ్ళీ సృష్టి జరిగింది, మన్మధుడికి శరీరం వచ్చింది, రతీదేవి భర్తని పొందింది, ఐదో తనం నిలబడింది, పరమ సంతోషాన్ని పొందింది. అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టంలో ఇది విన్నంత మాత్రం చేత అమ్మవారి అనుగ్రహ ప్రసరణం నిలబడుతోంది. కాబట్టి